ఇప్పుడు బఫర్ జోన్లా ముందైతే లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఇచ్చారు కదా మాకు ప్రైవేట్ ల్యాండ్ అని, ఇది టీచర్స్ కోసం, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైవేట్ ల్యాండ్ని మాకు ఇచ్చేసారు అని గవర్నమెంట్ చెప్తుంటే మేము ఇస్తామా? ఇయ్యం కదా. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు ల్యాండ్? ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము ఇస్తుండే, కానీ పర్మిషన్ లేదు, ఇక్కడ బఫర్ జోన్ ఉంది, మొత్తం మూసి డెవలప్మెంట్ చేయడం కోసం కూలగొడుతున్నాం అని చెప్తున్నారు కదా. మూసి డెవలప్మెంట్ చేయాలంటే మూసిని చేయండి కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేయాలంటే ఇది డెవలప్మెంటా? 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెస్తే ఈ డెవలప్మెంటా? కాదు కదా. మీరు మూసిని డెవలప్మెంట్ చేయాలని చెప్పారు కదా. మూసిని డెవలప్మెంట్ అంటే మూసినే చేయండి, మాకు డిస్టర్బ్ లేకుండా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేస్తాం, నేను పెద్ద గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్తున్నారు కదా. అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన సీఎం కాబట్టి ఆయనకు ఒక్కటి కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ కట్టుకోవచ్చు. మేము మాకు ఒక్కటే ఇల్లు ఉంది, మా సేవింగ్స్ కొన్నాము, ఈ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి ఫస్ట్? ఇప్పుడు మీకు వేరే దగ్గర ఫ్లాట్స్ ఇస్తా అంటున్నారు కదా, అక్కడికి వెళ్తారా? అసలు వెళ్ళమండి, అసలు వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు ఆయనకి సీఎం సార్కి గాంధీ అంటే అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసి దాని మీద కట్టుకోమని చెప్పండి. ఆయన ఇల్లు అక్కడ ఆ ఏరియాలో ఉండడం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ ఉంటుంది. పోలీసులు అందరూ చుట్టుముట్టేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ టెంపుల్ ఉంది, దుర్గాదేవి టెంపుల్ ఏదో టెంపుల్, అక్కడ దానికి ట్రాఫిక్ అవుతుంది. వెనకే స్కూల్ ఉంది, దానికి ట్రాఫిక్ అవుతుంది. పొద్దున